మన చేతిలో అసలైన ప్రాముఖ్యమైనది పాపం ఏంటంటే ఫోన్ అండి. ఫోన్ ఒక్క నిర్ణయం, ఒక్క మిస్ కాల్, ఒక రాంగ్ మెసేజ్ మన జీవితాలనే మార్చేస్తుందండి. బైబిల్లో చెప్తుంది కదండి, సామెతల్లో 16:25 వచనంలో ఏం చెప్తుంది చూసినారండి? ఒకని మార్గం వాని దృష్టికి యథార్థముగా కనబడను, అయినను తుదుకు అది మరణముకు చేర్చును. ఇప్పుడు మనం ముంగడ అనేక టీవీ ఛానల్లో మనం చూసిన ఒకటే అండి, భర్తకి భార్యకి మధ్యలో ఒక ఫోన్ ఉంది, మూడో వ్యక్తి ఫోన్. దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించండి. తల్లికి కూతురికి మూడో వ్యక్తి ఫోను. మన పిల్లలకి మనం ఇచ్చేటిది ఏంది? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. అట్లనే మన మన కుటుంబంలో ప్రాముఖ్యమైనది మన సమయము ఏ వీటికి ఇస్తున్నాము? ఫోన్కి ఇస్తున్నామా, బైబిల్కి ఇస్తున్నామా? అట్లనే మన ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి? పరిశుద్ధ గ్రంథంలో అన్ని లిఖించబెట్టినాడండి. అందుకే మనం తీసుకున్న నిర్ణయాలు జాగ్రత్తగా. ఫోన్ మన జీవితాన్ని మార్చేస్తుందండి. ఒక్క మిస్ కాల్, ఒక రాంగ్ మెసేజ్ మన జీవితమే మారిపోతుంది. దయచేసి ఫోన్ పిల్లలకి దక్కనీయకండి. మన కుటుంబాల్లో ఫోన్ వల్ల వచ్చే శోధన చాలా నరక వేదన లాంటిది. సాతాను అనేక విధాలుగా మనల్ని పాపం చేయడానికి మద్యపాలు, దురవేషణాలు, అట్లనే ఫోన్ కూడా పెట్టినాడండి. ఈ మూడిట్లని మనం కంట్రోల్ చేసుకుంటా, అట్లనే బైబిల్ చదువుతూ పాటు అనేక మందికి పురుగొల్పే మాటలు, మంచి మాటలు నలుగురికి చెప్పండి. అట్లా ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. విన్నవాళ్ళు మీరు కూడా ఆశ్రయించబడును గాక. ఆమేన్.